వైద్య చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగులెవ్వరూ కూడా ఆకలితో బాధపడకూడదని తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి అన్నారు. ఆయన తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. తన సొంత నిధులతో ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారిలో ఎక్కువ మంది పేద రోగులే ఉంటారన్నారు. వారు ఇక్కడికి రావడానికి కూడా రవాణా ఛార్జీలకు ఆర్థిక భారం వారిపై ఉంటుందన్నారు. ఉదయాన్నే ఆసుపత్రికి వచ్చిన రోగులు తిరిగి ఇంటికి వెళ్లే సమయానికి చాలా ఆలస్యం అయ్యే క్రమంలో అసలే అనారోగ్యంతో బాధపడే రోగులు తీవ్రంగా ఆకలితో బాధపడుతుంటారన్నారు. అలాంటి వారి పరిస్థితి గమనించి తన వంతు కృషిగా ఆసుపత్రికి వచ్చే రోగులకు ఒక పూట ఉచితంగా అన్నదానం చేయటం కంటే గొప్ప సంతోషమేమీ లేదన్నారు ఆయన. ఒక్క పూట అటువంటి వారికి అన్నదానం ఏర్పాటు చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందన్న సహృదయంతో మధ్యాహ్నం ఒక పూట భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఆసుపత్రికి వచ్చే ఓపీ రోగులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అరవింద్ నారాయణ రెడ్డి, వెనపూస మల్లికార్జున రెడ్డి, హరినాథ్ రెడ్డి, సంజీపురం పవన్ కుమార్ రెడ్డి, సూపరింటెండెంట్, ఆర్వో, డాక్టర్లు, 27వ వార్డు కౌన్సిలర్ రేష్మా పర్వీన్, లక్ష్మీరెడ్డి, షాకీర్, హాజీవలి తదితరులు పాల్గొన్నారు.